గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మహేష్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? మహేష్ గారు మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు దీని గురించి? మేడం, ఈరోజు ఆర్టీసీ అంటే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె అనేటువంటిది తెలంగాణ ప్రజల జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు ఆర్టీసీకి ఒక విడదీయని బంధం ఉంది. ఈరోజు మనందరం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాం, కానీ తెలంగాణ ప్రజలందరికీ, సాధారణ ప్రజలందరికీ కూడా ఇది ఒక టెన్షన్ మార్నింగ్. ఈరోజు ఆఫీస్లకు పోవాలంటే, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి పోవాలంటే, ఉద్యోగానికి పోవాలంటే వాళ్ళ ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ రవాణా మీద ఎంతగానో ఆధారపడదు. ఈరోజు ప్రభుత్వ రవాణా ప్రగతి రథచక్రం ఏదైతే ఉందో అది ఆగిపోయింది. ఇది ఆగిపోవడం అంటే తెలంగాణ యొక్క జీవన చక్రం ఆగిపోయినట్టు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఆర్టీసీని ఒక డిపార్ట్మెంట్ గానో ఒక కార్పొరేషన్ గానో ఆలోచించకుండా తెలంగాణ యొక్క అభివృద్ధి రథచక్రంగా భావించాలి. నిన్న రాత్రి మన జీ న్యూస్ లైవ్ లో చూసిన మన ముదిరాజన్న రాత్రి లైవ్ లో మాట్లాడుతూ ఎంత ఆవేశంగా మాట్లాడారు అక్కడ జేఏసీ నేతలు. ఎందుకంటే కడుపు మండింది, అందుకే అంత ఆవేశం వచ్చింది. ఏదో ఇది ఏదో టైం పాస్ చేసిన ఉద్యమం కాదు. వాళ్ళు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా నిన్న 4 గంటలు, సుమారుగా దాంట్లో 2.5 గంటలు వాళ్ళను వెయిట్ చేపించి ఓ గంట సేపు ఏదో చర్చ పెట్టించి, ఆ చర్చలు కూడా సరిగా 30 డిమాండ్లు పట్టకపోతే కనీసం 3 డిమాండ్లు కూడా నువ్వు అంగీకరించకుండా సమయం అడిగి ఈ కాలయాపన చేయడాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు. చాలా ఆక్రోశంగా, ఆవేదనగా మాట్లాడినటువంటి తీరు నిన్న రాత్రి మనం అంతా చూసినాం, తెలంగాణ ప్రజలంతా చూసారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వమే కావాలని సమ్మెకు పంపించింది. నాకు తెలిసి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు ఆర్టీసీ నేతలుగా ఉన్నారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ గా ఉన్నారు. వాళ్ళ జీవితాలని కూడా ఈరోజు క్యాండిల్ లాగా అరిగిపోతున్నారని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ తర్వాత అన్న చాలా చాలా క్లియర్ గా చెప్పిండు. ఆర్టీసీ డ్రైవర్ల పైన, కండక్టర్ల పైన పని భారం పెరిగింది, దాడులు జరిగినాయి. రాత్రి నేను సుమారుగా 12:30, 1 o'clock ఒక డ్రైవర్ కి ఫోన్ చేసిన. ఆయన హైదరాబాద్ టు ఆసిఫాబాద్ ట్రావెల్ చేస్తుండు. గతము కంటే మాకు ఇప్పుడు సుమారు 2 నుంచి 2.5 గంటల సమయం పెరిగింది. అంటే డ్రైవింగ్ టైం పెరిగింది, మాకు పని భారం పెరిగింది, కిలోమీటర్లు ఎక్కువ తిరపాల్సి వస్తుంది. తర్వాత మాకు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇక్కడ చేయెత్తిన చోట బస్ ఆపాలంటారు, బస్ ఆపిన చోట యాక్సిడెంట్ అయితే మమ్మల్ని తీసుకుపోయి మా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్ననే రెబ్బెన్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇట్లా జైలుకు పోయిండు మా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఇద్దరు పోయారు అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. తర్వాత బ్రెడ్ విన్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. వాళ్ళు బ్రెడ్ విన్ పద్ధతిలో తీసుకున్నటువంటి ఉద్యోగుల విషయంలో కూడా ఆర్టీసీ కార్మికులు చాలా చక్కగా చెప్పారు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పిండు. తర్వాత కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్లకి మేము వ్యతిరేకం అండి, కార్పొరేషన్లు కాదు, మీరు ప్రభుత్వ పరం చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే సపరేట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. ఏది ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో మొన్న అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. సుమారుగా ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉన్నారు. వాళ్ళందరూ అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మధ్యలో సమ్మె వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కదా ఎక్కువగా. తప్పకుండా మేడం, ఈ సమ్మె ఆదరణ అందుకే ముందటి లైన్ లోనే చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ అభివృద్ధి ప్రగతి రథ చక్రం ఇది ఆగిపోయింది ఈ రోజు అని చెప్తున్నాం. ఒక్కరోజు కాదు, ఇట్లా ఎన్ని రోజులు సమ్మె జరిగితే అన్ని రోజులు తెలంగాణ యొక్క ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఆదాయంతో పాటు అనేక మంది ఆర్టీసీ మీద డిపెండ్ అయినటువంటి ప్రజలు ఏ విధంగా ఆల్టర్నేటివ్ సోర్స్ లో పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మనకు తెలుసు, ర్యాపిడోలో, తర్వాత ఇంకా ప్రైవేట్ క్యాబ్లు, ఊబర్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లు తీసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒకటి జరుగుతుంది. మేడం, ఒక విషయం నేను చెప్పాలనుకుంటా. గతంలో టీఆర్ఎస్ ఈ యొక్క యూనియన్ లో ఉండొద్దు అని చెప్పేసి యూనియన్ల పైన బ్యాన్ విధించడం జరిగింది. లేబర్ యాక్ట్ 1929 మేడం, 1929 లో లేబర్ యాక్ట్ వస్తే మేడం అప్పటి నుంచి చెప్తుండ్రు 100 మంది కంటే పైగా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు యూనియన్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి భారత చట్టం చెప్పింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గ్రాండ్ గా పెట్టింది, ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. వాళ్ళేం కొత్త గొంతమ్మ కోరికలు కోరలే. వాళ్ళు ఏమి యాదయ్య మాట అదే చెప్పిండు, మేము మా కోరికలు కోరలేదా, మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతాం, అమలు చేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ హామీలు అడిగితే వీళ్ళ పైన కన్నెర్ర చేయడము, తర్వాత వాళ్ళు దాంట్లో అడిగిందంట ఎలాంటి డబ్బులతో ముడిపడినటువంటి ఇంకొక చిన్న అంశం మేడం, వాళ్ళు ప్రతిదీ డబ్బులు అంటారు కదా, వాళ్ళ యూనియన్స్ పైన బ్యాన్ ఎత్తేయమని చెప్పారు. దీనికి డబ్బులతో ఏం ముడిపడ్డది? వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం కోసం యూనియన్స్ కు ఓడీలు అడిగారు. దీంట్లో డబ్బులతో ఏం ముడిపడ్డది మేడం? అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్
గతంలో అధికారంలో టీఆర్ఎస్ ఈ రెండు విస్మరించినాయి. ఆనాడు గవర్నర్ గారికి ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పేసి మా డాక్టర్ లక్ష్మణ్ గారు లెటర్ రాయడం జరిగింది. ఆనాడు ఉద్యమం Okay, 50 మహేష్ గారు. రోజులు సమ్మె చేస్తే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. ఈ రోజు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటది, వారి ఉద్యమానికి వారికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. Okay. రెండోది ప్రభుత్వం తప్పకుండా గొప్పలో పోకుండా ఇందులో ఇచ్చిన 30 అంశాలను ఈ రోజు మధ్యాహ్నం వరకు వాళ్ళు పరిశీలించి కనీసం దాంట్లో ఒక 50% ఆర్థికంగా నీకు భారం అవుతుందని అనుకుంటున్నావు, ఆర్థికత్వంతో సంబంధం అనేటువంటివి అవుతున్నాయో వాటిని ఇమీడియట్ మీరు చేయండి. మిగతా వాటికి కొంత సమయం తీసుకోండి. వాళ్ళు కూడా మాకు 30 ఇప్పుడే కావాలని అడగట్లేదు. సో కాబట్టి ఇది ఒకటి మేడం. నేను ఇంకొక విషయం చెప్పి పెట్టాలనుకుంటున్నా. ఈ రోజు అయితే వాళ్ళు మేజర్ డిమాండ్ మాకు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి 2021, 2019, 2021, 23. ఈ పిఆర్సీలు వాడు ముఖ్యంగా డిఏలు ఇది కూడా ఒక పెద్ద సమస్య. వీటిపైన ప్రభుత్వంకు క్లారిటీ లేదు. ఈరోజు మెడికల్ బెనిఫిట్స్ అనేటువంటిది 0 మేడం. 0 ఆర్టీసీ కార్మికుడికి అది తొక్కి నడిమి నొప్పి సయాటిక లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీనిపైన మహేష్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గర. మనకి టైం చాలా కొంచెమే ఉంది. హనుమంత్ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే అద్దె బస్సుల్ని ప్రభుత్వం నడవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు చూస్తున్నాం. అండ్ ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ చర్చలు అంటున్నారు. ఒకవేళ చర్చలకు పిలిస్తే వెళ్ళి ఏ విషయాల గురించి మాట్లాడతారు? అండ్ ప్రధానంగా ప్రజల నుంచి మీకు ఎంతవరకు మద్దతు ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మాకు మద్దతు ఇస్తారు. గతంలో 55 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా మద్దతు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే కష్టపడుతున్నది ఆర్టీసీ ఉద్యోగులు. ఇప్పుడు ఒక నిలబడి ఒక 12 గంటలు 14 గంటలు నిలబడి కండక్టర్ ఉంటారు. ఇప్పుడు మహిళ అయినా అంతే, జెంట్స్ అయినా అంతే. అంటే దాదాపు 10, 12, 14 గంటల వరకు నిలబడి పనిచేస్తున్న వాళ్ళకు కూడా అంటే అసలు వారి పరిస్థితి ఏంటంటే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇంత పని చేస్తున్న వాళ్ళు వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మరి మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతున్నాం. కాబట్టి మేము తప్పకుండా ఆ యొక్క ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, మాకు మీరందరూ కూడా మద్దతు తెలియజేసి మా యొక్క సమస్యల పరిష్కారంలో మీరు భాగం కావాలని కోరుతా ఉన్నాం. మధ్యాహ్నం చర్చలకు పిలిస్తే వెళ్తారు. ఇప్పుడు చర్చలు పిలిస్తే ఎప్పుడైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అక్కడ పరిష్కార మార్గం ఉండాలి. పరిష్కార మార్గం లేదు. ఇప్పుడు నిన్న 4 గంటలు చర్చలు జరిగింది. 4 గంటలలో మేము చెప్పింది మొత్తం విన్నారు. లాస్ట్ కు మేము కమిటీ ఉంది, దాంట్లో 4 వారాలు టైం ఇట్టి తర్వాత చూస్తామని అంటారు. అంటే రవాణా శాఖ మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని దీని మీద దృష్టి పెడితే ఒక్క 5 నిమిషాల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మరి ఎందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నావు, లేకపోతే రవాణా శాఖ మంత్రి గారు ఎందుకు ముఖ్యమంత్రి గారితో పూర్తిగా చెప్పలేకపోతున్నావు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు, ఎలక్ట్రికల్ బస్సులు ఏమున్నాయి, ఆర్టీసీ కొనాలి. ఏం ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు ఆర్టీసీ కొనుక్కుంటే ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారు కదా, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్రజలకు కూడా మంచి మెరుగైనటువంటి రవాణా సదుపాయం ఏర్పడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి కదా. ఎవడో వేరే కంపెనీకి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి వానికిచ్చి వానితోడు కొనిపించి నెలకు కిలోమీటర్ 70 రూపాయల పైన ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇప్పుడు వస్తే 50 రూపాయలు కూడా వస్తలేదు. వాళ్ళకు ఆర్టీసీ ఎక్కువ ఇవ్వాలి. అంటే 15% ఏదైతే ఉందో వాళ్ళకు మహిళలకు ఇచ్చే బస్సులు ఏదైతే ఉందో 15% ఇంట్రెస్ట్. మాకు ఆర్టీసీ కొంటే 5%, 4% కి ఈయనకి రెడీ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మనమే కొంటే ఆర్టీసీకి ఆదాయం లాభం కదా. అయితే ఈ రోజు మేము అందుకే ముఖ్యమంత్రి గారికి నేను చాలా సార్లు ప్రయత్నం చేసిన, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ జిల్లాలోనే పనిచేసిన కాబట్టి నేను చాలా సార్లు ప్రయత్నం చేసిన పూర్తిగా చెప్పడానికి టైం ఏమని. కానీ ఎక్కడ కూడా టైం ఇచ్చేటువంటి టైం మాట దొరకలేదు, అవకాశం రాలేదు. కానీ ఈ రోజు సమ్మె జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మీరు సమ్మెకి దిగేంత పరిస్థితి వచ్చింది. అంతే కదా. మేము కూడా మేము మన జేఏసీ సమ్మెలోకి వెళ్ళాం. ఇదే రవాణా శాఖ మంత్రి గారు ఒక 4 రోజుల క్రితం మేళ అంతకుముందు అప్పుడు ఏమైంది, డిసెంబర్ లాస్ట్ ఒక 2 నెలల ముందే మేము ముఖ్యమంత్రి గారి మన రవాణా శాఖ మంత్రి గారికి సమ్మె నోటీస్ ఇస్తే మీరు విత్డ్రా చేసుకోండి, మేము అన్ని సెటిల్ చేస్తామన్నారు. మర్చిపోయారు. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా రోడ్ మీదకి వచ్చే పరిస్థితి. సమ్మె అయితే స్టార్ట్ చేశారు, సమ్మె స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మీ స్టెప్ ఏంటి? దీనికి పుల్ స్టాప్ ఎక్కడ అంటారు? పుల్ స్టాప్ అంటే మా చేతులు లేదు, ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది, రవాణా శాఖ మంత్రి గారి చేతులు ఉంది, ఎండి గారి చేతులు ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కారం ఇస్తే సమ్మె ఎందుకు చేస్తాం?
సమ్మె పరిష్కారం చేయాలని అయ్యేంత లేదు. వరకు సమ్మె విరమించారు. సమ్మె ఎట్టి పరిలో విరమించారు. ఎందుకంటే గతంలో కూడా అట్లే జరిగింది, ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. అయితే ప్రైవేట్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళతో నడపాలని ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏమైనా ప్రమాదం జరగవచ్చు. లేకపోతే ఉచితంగా ఇప్పుడు మేము చూసినాం ఇప్పుడే బిహెచ్ఎల్ డిపోలో, మియాపూర్ డిపోలో మేము సమ్మెలో పాల్గొంటామంటే బలవంతంగా డ్యూటీకి మీరు పోవాలని పంపిస్తారు. ఏం చేస్తారు, పోయి తీసుకొస్తారు, ఆ టైంకి వచ్చి క్లోజ్ చేసేస్తారు. ఆడ ఏం చేస్తారు, ఫ్రీగా ఇక మీరు టికెట్లు కూడా కండక్టర్లు లేకుండా ఎవరైతే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా అవన్నీ రోడ్డు మీదకి వదిలిపెట్టారు. ఇప్పుడు మియాపూర్ డిపోలో ఇప్పుడు ప్రజెంట్ అదే ఇచ్చేసి మీరు టికెట్లు ఇవ్వగలరా సార్, రోడ్డు మీద బస్సు కనిపించాలని పంపించేసి. అంటే దీంతో ఇంకా ఆర్టీసీ ఇంకా నష్టమైతుంది కానీ లాభం అయితే రాదు కదా. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే తప్పకుండా మా యొక్క సమస్యను గుర్తించి, మరి ముఖ్యమంత్రి గారు బదలాం కాకముందే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి అంటే మీరు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే విధంగా సమ్మె చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం కూడా మనం చూసాం. అప్పుడు నెరవేరలేదు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా సమ్మె కొనసాగిస్తున్నారు. మరి ఈసారైనా గానీ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా కూడా ఈ రోజు న్యాయం అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా పూర్తిగా సమాచారం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదే అనుకుంటున్నాం. వెళ్లితే మాత్రం స్పందిస్తారు అనుకుంటున్నాం. స్పందించకపోతే మాత్రం వాళ్ళందరూ వాళ్ళే నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఉన్నదే తక్కువ 40,000, మా అంటే కుటుంబాలు ఒక 4-5 లక్షలు అవుతుందేమో. కానీ అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమైతుందంటే ప్రచారం అనేది ఎక్కువ అవుతుంది కదా, చాలా వ్యతిరేకత. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వ్యతిరేకం చేస్తే రాష్ట్రం అంతా వ్యతిరేకత అవుతుంది. మరి దాన్ని ఫోన్లే అన్నారు అనుకో, నష్టపోయేది పార్టీ. అందుకని అటువంటిది కాకుండా ఈ రవాణా శాఖ మంత్రి గారు కూడా వెంబడే